హే హాయ్ నమస్కారం అందరికీ. ఈరోజు మనం నల్గొండ జిల్లాలోని వన్ ఆఫ్ ద మిస్టీరియస్ టెంపుల్ అయిన ఛాయా సోమేశ్వరాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఛాయా సోమేశ్వరాలయం మనకు హైదరాబాద్ నుండి 108 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ నల్గొండ నుండి 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నల్గొండ హైవే మీద లెఫ్ట్ సైడ్ లోకి వెళ్తే పానగల్ అనే ఊరు వస్తుంది. ఆ పానగల్ అనే ఊర్లో మనం ఈ టెంపుల్ ని చూడొచ్చు అన్నమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మామ, ఈ టెంపుల్లో ఉన్న గర్భగుడిలో ఉన్న శివలింగం వెనుక ఆ నీడ ఎక్కంచి పడుతుందో అంటే మీరు ఒక స్తంభం లాంటి నీడ ఎక్కంచి పడుతుందో అని చెప్పి ఇప్పటిదాకా ఎవ్వరు కనిపెట్టలేకపోయారనమాట. అండ్ ఇది కట్టించి 1000 years అవుతుందంట. ఇది చోళులు కట్టించిన వన్ ఆఫ్ ద మిస్టీరియస్ టెంపుల్లో అండ్ సైంటిఫిక్ టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. ఆ చోళుల దాంట్లో ఉదయరాజు అనే అతను ఇది కట్టించాడంట. అండ్ ఇక్కడికి శివరాత్రి అప్పుడు కార్తీక మాసం అప్పుడు లక్షల్లో జనాలు వస్తారంట. అండ్ దీంట్లో మనం చూస్తే ప్రతి ఒక్కటి చాలా సైంటిఫిక్గా అనిపిస్తుంది. అలాగే స్వామివారి ముందు సూర్యనారాయణ స్వామి వారిది కూడా విగ్రహం ఉంది. అండ్ మనం ఇక్కడ చూస్తే ఎంత స్పెషల్ అంటే ఎంత కామ్ అండ్ ఎంత నీట్గా ఉంది అంటే మేము ఇక్కడికి వచ్చేసి మొత్తం మనకి ఫుల్ సోల్ హ్యాపీ అవుతుంది అనే ఫీల్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కూర్చొని మనం సైలెంట్గా ఉండి మెడిటేషన్ చేస్తున్నట్టయితే మనకు సౌండ్ వినపడుతుందంట. అండ్ అప్పట్లోనే వీళ్ళు ఎంత సైంటిఫికల్గా చేశారంటే అలాగే ఇక్కడ దగ్గరలో ఒక రిజర్వాయర్ ఉంది. అది అప్పట్లోని చోళులే నిర్మించడం జరిగిందంట. అక్కడ నుండి ఇక్కడ స్వామివారి గుడి ముందున్న చిన్న కొలంలోకి వాటర్ వస్తాయి. అక్కడ నుండి మళ్ళీ స్వామివారి గుడి గర్భగుడిలో కూడా అవే వాటర్ ఇక్కడ దాకా వస్తాయంట. సో ఇప్పటిదాకా మా వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా మిస్టీరియస్ టెంపుల్స్ అండ్ మిస్టీరియస్ ప్లేసెస్ గురించి వీడియోస్ రాబోతున్నాయి మా ఛానల్లో. సో మీరు అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ నొక్కేయండి.